మోడీని గద్దెనెక్కనివ్వకుండా చూడటం కోసం సోరోస్ టీమ్ చేసిన ప్రయత్నాలు ఓ పక్కన రెజ్లర్లతో వివాదాలు సృష్టించడం కావచ్చు, లేదంటే గనక రైతుల పేరుతో జరిగినటువంటి గొడవలు కావచ్చు, ఖలిస్తానీలను రెచ్చగొట్టడం కావచ్చు, అట్లాగే ఏదైతే ఈ అగ్నివీర్ ఇష్యూ మీద రెచ్చగొట్టడం కావచ్చు, మొత్తం నెగిటివ్ కాన్సెప్ట్తో బాగానే సక్సెస్ అయ్యారు. అందువలన కొంత మెజార్టీ కూడా 60 సీట్ల దాకా బీజేపీ కోల్పోయింది. అదే అంతటితో సరిపుచ్చుకోలేదు. నితిన్ గడ్కరీకి వీళ్ళు ఒక ప్రపోజల్ చేశారట. ఒకప్పుడు కనుక చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏకి మేము మోడీ ఉన్నంత వరకు మద్దతు ఇవ్వమని చెప్తూ మోడీని కాకుండా గడ్కరీని ముందు పెడతాయంటూ అప్పట్లో చేసుకొచ్చారు 2019 ఎలక్షన్స్ ముందు. అయితే ఆ తర్వాత కాలంలో అది వర్కౌట్ కాలేదు. ఆయన తర్వాత యూపీఏకి వెళ్ళిపోయారు. ఆ తర్వాతన అది పక్కకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ ప్రపోజల్ నితిన్ గడ్కరీని అడిగారట విపక్షాల తరఫున, మిమ్మల్ని ప్రధానమంత్రిని చేస్తాం అన్నటువంటిది. దానికి ఆయన సున్నితంగా తిరస్కరించారంట. ఇట్లాంటి కాన్సెప్ట్ లోక్సభ ఎన్నికల ముందు నన్ను ప్రధానిగా చేస్తామని ప్రతిపక్షం నుంచి నన్ను ప్రలోభపెట్టారు. నేను పదవుల కోసం సిద్ధాంతాలను విలువల్ని వదులుకోనని వాళ్ళకి స్పష్టంగా చెప్పానన్నటువంటి విషయం ఇప్పుడు ఆ రహస్యం విప్పి చెప్పారు గడ్కరీ.